మీ మమ్మ కడుపులో ఉన్నప్పుడు మానిటర్ పెంచమ్మా. అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేళప్పుడు బాధలన్నీ మరిచిపోయినాదట. ముద్దు పెట్టుకుని గుండె కత్తుకుంటావా, ముద్దు పెట్టుకుని గుండె కత్తుకుంటావా, వారసాల చేసి గౌరంగా చూసుకుంటావో. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా, నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అవుతావు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వెన్ని పస్తులున్నావో చెప్పలేదయ్యా. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. చిన్ననాటి నుంచి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే, నీ ఎదలో ఎంత బాధ ఉన్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, మా త్యాగశీలిగా నీకు వందనాలయ్యా. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. అయితే చీకొట్టిపోతారు నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏముందిరా, నీ వెనక వచ్చేది ఏముందిరా. ఉన్నంత కాలం ఎగిరెగిరి పడతావు ఊకుంటావెందుకురా, అయ్యో సయ్యాటలాడేవురా. ఎక్కి వచ్చిన మెట్లను మరచి తోపుతుంటావురా, అర్రే తైతక్కలాడేవురా. వేలెత్తి చూపి ఎక్కిరిస్తుంటావు, ఎదుటోడి బ్రతుకును హేళన చేస్తావు. నీ నాలుగు వేళ్ళు నిన్నే నిందించ సూత్రమే తెలవక ఒంటరైతుంటావు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏముందిరా, నీ వెనక వచ్చేది ఏముందిరా. ఏమిచ్చినావని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మోలే ఒడ్డున దాచుతుంది. రూపాయి బిళ్ళని దానము చేయని గుణవెవడు చేచిండురా, అయినోళ్ళకి అందకపోయినావురా. మనకింకా వెనకాలే మంచితనం ఉండాలి, మన పాడే ముందట జనమంతా నడవాలి. నువ్వు నడిచిన మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏముందిరా, నీ వెనక వచ్చేది ఏముందిరా. ఏమిచ్చినావని ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మ
అమ్మోని ఒడిలోనో దాచుతుంది. కార్యకర్త మన గతంలో మన స్కూల్కి ఉపాధ్యాయులు లేకపోతే ఒక నెల జీతం కూడా ఇచ్చి అతను మన గత 15 సంవత్సరాల మట్టి కూడా స్కూల్కి ఏది కావాలన్నా నేను కూడా ఇస్తానన్నాడు. కానీ అతనికి ఏమీ అవకాశం ఇవ్వలేదు. అలాగే రాబోయే రోజుల్లో అన్నా కూడా మంచి కార్యక్రమం చేయడానికి అలాగే విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసం కేటాయించినటువంటి మహనీయులు బలవంత రవీంద్ర గారిని కార్యక్రమాన్ని తెచ్చి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి ఆహ్వానం పలుకుదాం. అందరికీ నమస్కారం. నేను 1987-88 బ్యాచ్ 10th క్లాస్ పూర్తి చేశాను. మాది ఉండ్రపూడి. ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడే అవకాశం రావటానికి, ఇలా జీవితంలో పైకి రావటానికి ఈ పాఠశాల పునాది గురువులు పూజ్యులు పెద్దలందరూ ఇచ్చిన మార్గదర్శకత్వంలో పైకెళ్ళి విద్యా విలువలతో ముందుకెళ్ళి ఇలా ఉండటం. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది మిత్రుల్ని 3 దశాబ్దాల తర్వాత కలుసుకోవడం జరిగింది. అదే చాలా చాలా ఆనందము. ఈరోజు స్కూల్ ముందుకెళ్ళాలని మన పూర్వ విద్యార్థి అందరూ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషించి నన్ను కూడా ట్రస్ట్ సభ్యుడిగా ఉండమని చెప్పి ఎంతో ఉత్సాహంతో నేను కూడా ఒప్పుకున్నాను. నా వంతు బాధ్యతగా మనందరికి చెప్పేది నా సందేశం ఏంటంటే, మన గ్రామంలో కానీ ఎవరైనా కానీ మనందరూ ఒకటే ఉండాలంటే ఆ గ్రామంలో ఒక దేవాలయం కానీ ఏదైనా కార్యక్రమం జరిగితే మనందరూ ఒకటే అని అనుకుంటాము. అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలను కలపడానికి మనది అనేది ఈ స్కూల్ కానీ ఇలా 10 కాలాల పాటు ఎంతో సంతోషంగా ఉండి విద్యార్థులను అభివృద్ధి చెందితే మనందరూ ఇలా పూర్తిగా భవిష్యత్తులో కూడా కలవటానికి ఈ విద్యార్థులందరూ ఉన్న స్థితిలో రావడానికి కారణం అవుతుంది. కాబట్టి మనందరూ ఎంతైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఎంతో సేవ కానీ ఆర్థికంగా కానీ ఈ స్కూల్కి డొనేషన్ చేసి ఈ స్కూల్ అభివృద్ధి చెందాలని, ప్రైవేట్ విద్యా సంస్థలకు పోటీగా ఎంతో ఉన్న స్థితికి స్కూల్ రావాలని మనందరం తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ₹1,00,000 నుంచి ₹1,00,000 స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించాలని కమిటీ వారిని విన్నవిస్తున్నాను. భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు ఏమైనా మంచి జరిగితే నా వంతు కార్యక్రమం తప్పనిసరిగా నేను కూడా డొనేట్ చేస్తానని మనస్ఫూర్తి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినంతటి ఆనందదాయకమైన సంతోషకరమైన వాతావరణం కల్పించిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. మిత్రుడు కమిటీ సభ్యులు కూడా ఎక్కడో మలేషియా ఉండి మా అందరికీ మంచి మార్గదర్శకత్వం ఇస్తూ రోజు మాతో రాత్రిపూట 2-3 గంటలు మాట్లాడుతూ దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అహర్నిస్తూ శ్రమించి మా వెనకాలండి కమిటీని ప్రోత్సహించిన వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి. రెడీ సార్. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మా రవీంద్ర కొల్లిమంత రవీంద్ర, అరే మనం గెట్ టుగెదర్ పెట్టుకుందాం మన ఫ్రెండ్స్ ముందర అని ప్రపోజల్ పెట్టి ముందల మా రవీంద్రే ప్రపోజల్ చేశాడండి. తర్వాత ఈ వజ్రోత్సవం అనేది ఇంతమంది 71-72 సంవత్సరాల్లో ఇంతమంది గ్యాదర్ అయ్యారు. మా ఫ్రెండు ముందల మా ఫ్రెండే ఒక్కడే ముందర మన అందరం మన 35 మంది ఒక 4-5 చనిపోయారా మన అందరం. మా ఫ్రెండు రవీంద్ర 30,000 మా మిత్రుడు రమేష్ గంధం రమేష్ ఇక్కడ లయన్స్ క్లబ్ దాంట్లో ఏర్పాటు చేసి మా ఆడపిల్లలకే కానీ మాకే కానీ ఏంటి మొత్తం ఒక బ్యాచ్కి ఏమని చేసి ఒక 40,000 రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ అక్కడ రూమ్స్ వీళ్ళందరికీ ఏర్పాటు చేశారండి. చాలా గ్రేట్ అండి అది, చాలా గ్రేట్ అండి మా రవీంద్ర. పోతే ట్రస్ట్కి ₹1,00,000 విరాళంగా ప్రకటించి ఆయన దాతృత్వాన్ని మరోసారి ప్రకటించుకున్నారు. చెమటలు పెట్టినా తుడుచుకుంటారు. మన దాంట్లో 2 శాలువాలు మాత్రం తప్పాలి. వీటి నాది వీటి కమ్యూనిటీ ట్రస్ట్ది. రెండు శాలువాలు కప్పారండి. ఇంకోటి కప్పండి. అదే లోపల ఉంది కదా ఇంకోటి.
కాకర్ల వెంకట నాగభూషణం గారు వేదిక మీద ఉన్నారు. మంచి భవిష్యత్తు కార్యాచరణ వివరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను ట్రస్ట్ తరఫున. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణం అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా, మనలో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కారణం. దీనికి మనమే అభినందించుకుందాం ఒకసారి. ఓకే, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నారు మీరు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. నేనైతే 40 సంవత్సరాల క్రితం కలిశాను మా వాళ్ళని. ఎవరో కలగా నేను సంతోషం, చాలా సంతోషంగా ఉంది. అది నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఆ ఫీలింగ్ మీలో వచ్చిందని నేను అనుకుంటున్నా. కొంతవరకు అది సమంజసమా కాదా మరి మీ చప్పట్ల ద్వారా తెలియజేయాలి. ఇంకేంటంటే చంద్రశేఖర్ గారు ముందు ఒక ప్లాన్ చెప్పారు మాకు. ఏంటంటే వజ్రోత్సవం చేద్దాము, మన 60 సంవత్సరాలు అవుతుంది అంటే 60 సంవత్సరాలు అవుతుంది అంటే యాక్చువల్ 58 ఇయర్స్ అయింది. కానీ స్కూల్ బిల్డింగ్ మొదలెట్టి 60 ఇయర్స్. అందుకని మనం 60 ఇయర్స్ కార్యక్రమాన్ని జరుపుకుందాము అంటే 2 సంవత్సరాలు అటు ఇటు జరపచ్చు. ఎవరైనా సరే అలా జరుపుతారు. 62 జరిపేవాళ్ళు ఉన్నారు, 58 జరిపేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం 58 జరుగుతుంది. ఎందుకంటే స్కూలు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయంటే మూసేసే పరిస్థితిలో ఉన్నాయి. ఆల్రెడీ దగ్గర స్కూల్ మూసేశారు. రాపర్ల స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో ఇప్పుడు ఎంతమంది ఒకే స్టూడెంట్ 3 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. ఆ ఒక స్టూడెంట్ కూడా వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకున్నాం. అది కాకుండా మన వాళ్ళు చాలామంది గవర్నమెంట్ జాబ్స్, నాకు ఎక్స్పీరియన్స్ అది. గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు స్టడీ సర్టిఫికేట్ కావాలి. ఆ స్టడీ సర్టిఫికేట్ కావడం కోసం స్కూల్కి వెళ్దామంటే ఆ స్కూల్ లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అట్లా ఆలోచించుకుంటే ఈ స్కూల్ మూసేస్తే వేరే స్కూల్లో ఎక్కడ చెప్తారు, అది కూడా మూసేస్తే వేరే స్కూల్లో ఎక్కడ చెప్తారు. మన సర్టిఫికేట్ కోసం 10 ఊళ్ళు తిరగాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా కాకుండా ఒక పర్టికులర్ వ్యక్తికి అప్పగిస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎదుర్కొని మనం వెళ్ళి సర్టిఫికేట్లు వసూలు చేసుకునే పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదు. మన స్టూడెంట్స్ కానీ ఒక ఆలోచన చేసి ఆ చంద్రశేఖర్ గారి ఆలోచనని మేము ముందుకు తీసుకెళ్లాలని మేమందరం ఒక అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఆ ఆలోచన ఏకీపించేవాడు అందరం కూడా ట్రస్ట్గా ఏర్పడి వజ్రోత్సవం ఒకటే మనం చేసుకుంటే కాదు, ఇది ఒక వేదిక మాత్రమే. ఈ వజ్రోత్సవం రూపంలో మనం అందరం కలుస్తాం. ఎక్కడెక్కడ ఉన్నాం, కనీసం మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నాం మనం. అంటే ఆయన ఏం చేస్తాడు మాకు తెలియదు, మేమేం చేస్తాడు ఆడికి తెలియదు, ఎక్కడెక్కడ ఉంటాం, ఏదో జాబ్ చేసుకుంటూ బతుకున్నాం. కానీ కామన్గా ఒక వేదిక అంటే మేము ఎప్పుడు కావలేదు. ఏదో ఫంక్షన్లో కలుస్తాం అంతే, అందులో కొంతమంది కలుస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఏమీ లేదు, అందరూ ఒకడమే, అందరూ విద్యార్థి కులం మంది. ఇక్కడ ఈ స్కూల్లో అందరూ విద్యార్థులుగా కలిసాము, అందరం ఒకే మాట మీద ఉన్నాము అని ముందు స్కూల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ స్కూల్ జడ్పీహెచ్ఎస్ కాబట్టి ఈ దగ్గమిల్లి గ్రామంలో ఉన్న ఓన్లీ దగ్గమిల్లి మాత్రమే స్టూడెంట్స్గా లేరు, దగ్గమిల్లి వాడు మాత్రమే స్టూడెంట్స్గా లేరు. రాపర్ల, పోలవరం, వండ్రపొడి, కోర్మాపురం, శ్యామలాపురం, యాదవపురం అందరి నుంచి మన స్టూడెంట్స్ వస్తున్నారు. కాబట్టి ఆ స్కూల్స్లో మనం స్ట్రెంత్ ఇంప్రూవ్ చేస్తే దాంట్లో మనం 10 మంది తీసుకొచ్చాం అనుకోండి, ఒక రాపర్లో 10 మంది, పోలవరంలో 10 మంది, అక్కడ కోర్మాపురంలో 10 మంది తెస్తే, ఒక 5 ఊళ్ళు కలిసి 50 మంది తెస్తే వాళ్ళందరూ కూడా సచ్చినట్టు ఇక్కడికే వస్తారు. నెక్స్ట్ 6th క్లాస్లో అంటే ఆటోమేటిక్గా జడ్పీహెచ్కి ఇన్పుట్టే కదా అది. అందుకని మా ఉద్దేశం ఏంటంటే జడ్పీహెచ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేదానికంటే 4 ఊళ్ళో ఉన్న స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం అన్ని స్కూల్స్లో కూడా జడ్పీహెచ్తో పాటు అన్ని స్కూల్స్లో కూడా మౌలిక వసతులు కల్పించాలి అని. ఆ మౌలిక వసతులు ఏంటి అనేది మనం ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేస్తాం. అంటే అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అంటే మనం ఏదో 4 ప్రైజులు ఇచ్చేసి లేకపోతే 4 స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేసేస్తే అది కాదు. గవర్నమెంట్ ఈరోజు కొన్ని చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది, చాలా చూస్తున్నాం మనం. వాటి వల్ల కూడా మన స్ట్రెంత్ పెరగట్లా. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే ఇంపార్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే చెప్పగలుగుతున్నారో అది మనం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చేయగలిగితే, చెప్పగలిగితే ఆటోమేటిక్గా చూసాం మనం. అక్కడ తెలంగాణలో ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఆ ఇన్పుట్స్ కోసం అంటే అడ్మిషన్స్ కోసం పెద్ద లైన్లు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు ఆ స్కూల్ అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలి మన స్కూల్కి. మేము ఒక్కడమే ట్రస్ట్ తీసుకురాలేదు, మీ అందరి సహకారం కావాలి, పేరెంట్స్ సహకారం కావాలి, ఊళ్ళో ఉన్న 4 ఊళ్ళో ఉన్న వాళ్ళ సహకారం కావాలి. 4 ఊళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళు అందరూ కూడా మన స్కూల్కి వచ్చే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే ఒకరితో అవ్వదు, ఒక అడిగే వేస్తాం. ఆ ఎడగాలి అందరూ కూడా సపోర్ట్ ఉంటే అలాంటి సిచ్యువేషన్ మనం తీసుకురాగలం. ఆ నమ్మకం మాకు ఉంది, మేము ట్రై చేస్తాం. చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ట్రస్ట్ ఫామ్ చేసింది 31 మెంబర్స్తో ఫామ్ చేసాము. దీంట్లో 11 మెంబర్స్ కోర్ కమిటీలో ఉన్నారు. 5 వాళ్ళకి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. అలాగే మిగతా వాళ్ళు ఫైనాన్షియల్ ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకూడదని చెప్పేసి ఒక్కొక్క ఊరు నుంచి 2 ఫైనాన్షియల్ అడ్వాన్స్ని తీసుకున్నాం 10 మందిని. అంటే ఎవరు ఎక్కడ తప్పు చేసినా అడగొచ్చు, పారదర్శకంగా ఉంటుంది, ₹1 కూడా వేస్ట్ చేయం. ఆ నమ్మకాన్ని మేము కలిగిస్తాం. ఫ్యూచర్లో మాకు అవకాశం ఇవ్వండి. ఇది ఒక నాంది, ఈ వజ్రోత్సవం అనేది ఒక నాంది. ఇక్కడ మనం కలిసాము, ఇంకా ముందు చాలా ప్రయాణం చేయాలి. ఇది మొదటి అడిగి మాత్రమే. నేను చూపిస్తాం మేమేంటో.
మీ అందరూ సహకారం ఉండాలి దానికి. అంటే మనం ఎట్లా చేయాలి అనేది ఒక రోజుతో రాదండి. అది రోమ్ అనేది ఒక రోజులో కట్టలేదు, చాలా సంవత్సరాలు పట్టింది. అలాగే మన స్కూల్స్ మనం బిల్డ్ చేసుకోవాలంటే చాలా ఒక 2-3 సంవత్సరాలు పట్టచ్చు. దానికి కావాల్సిన ప్రణాళిక ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. మనం ఏదో ఒక మోసం ఫార్ములా పెట్టేసుకొని ఇలాగే వెళ్దామంటే కుదరదండి. నెక్స్ట్ ఇది మార్చుకోవాల్సి వస్తుంది మన స్ట్రాటజీ. దాన్ని బట్టి మనం ఏంటంటే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. ఎప్పుడైతే ఇచ్చారో ఆ కన్వెంట్ స్కూల్స్ ఎవరు వెళ్ళవు. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు, అందుకని ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మమ్మీ డాడీ అని చెప్పేసి స్కూల్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం మన స్కూల్లోనే పెట్టారు. మమ్మీ డాడీ అని మన స్కూల్స్లోనే అంటారు. మన టీచర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ అనమాట. మీకు చూసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు టీచర్స్ ఏం కాదు. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎంత కష్టమో ఈరోజు మీకు తెలుసు. హై క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం పెట్టుకొని ఇంకా ఏదో లోపల వాళ్ళకి తెలియని అది తెలివి తక్కువ అన్నాలో లేకపోతే ఏమన్నా తెలియదు కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ పరిగెడుతున్నారు జనం. ముందు మనం కావాల్సింది ఏంటంటే ఆ పేరెంట్స్లో థింకింగ్లో, ఆ పేరెంట్స్ థాట్ ప్రాసెస్లో చేంజ్ తీసుకురావాలంటే ప్రాక్టికల్గా మన స్కూల్లో, మన గ్రౌండ్లో, మన క్లాస్ రూమ్స్లో, మన టీచర్స్లో ఏం చెప్తున్నారో దాన్ని మనం చేంజ్ చేయాలి. ఏదో మోసగా గవర్నమెంట్ సిలబస్ ప్రకారం చెప్తాం, ఎందుకంటే అది రికార్డ్ పరంగా రిజల్ట్ తీసుకురావడానికి గవర్నమెంట్ సిలబస్ చెప్పాలి, తప్పదు. దాంతోపాటు ఇప్పుడు అబాకస్ అంటే ఏంటో అందరూ ఇదే ఉంటారు. ఆ అబాకస్ అని పేరు చెప్పేసి కరెంట్కి వెళ్ళిపోతున్నారు. అదే మనం పెట్టలేము, ఒక చిన్న మిషన్ తెచ్చి పెట్టేస్తారు అబాకస్ అంటారు అంతే. అలాంటి ఫెసిలిటీస్ అని మన స్కూల్స్లో పెడదాం. అక్కడ ఏమున్నాయో అంటే గవర్నమెంట్ టీచర్స్కి ఉన్న లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళు అంత దాటి ముందుకు వెళ్ళారు. అలాంటి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి అంటే మన ట్రస్ట్ తరఫున కొంతమంది స్పెషల్ స్టాఫ్ని మేము రిక్రూట్ చేయదలుచుకున్నాము. అది కూడా ఎడ్యుకేషనల్ ఆఫీసెస్ పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే స్కూల్స్లో మన ప్రైవేట్ వ్యక్తి వచ్చి పనిచేయాలి అంటే పర్మిషన్ కావాలి. ఏదో మన సొంత స్కూల్ అయితే 20 మందిని పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం, అది మనం చేపిస్తున్నాం కాబట్టి. కానీ ఒక స్కూల్ క్యాంపస్లోకి బయట వ్యక్తి వచ్చి క్లాస్ రూమ్లో పాఠం చెప్పాలంటే అదంత ఈజీ కాదు. ఏదో ఒకరోజు 2 స్పెషల్ క్లాసులు పెట్టచ్చు, కానీ ఒక రెగ్యులర్గా మనం చెప్పించాలంటే చాలా కష్టం అవుతుంది. సో అలాంటి పరిస్థితి తీసుకురావాలంటే ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ అందరూ ప్రోటోకాల్ ఫస్ట్ ఇన్వైట్ చేసింది మేము. ప్రోటోకాల్ ప్రకారం హెచ్ఎం గారిని తీసుకెళ్ళాం. అంత ప్రోటోకాల్ మొత్తం ఇక్కడ నుంచి CEO వరకు వాళ్ళు ఫస్ట్ ఇన్విటేషన్స్ ఇచ్చాం. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతే కావాలో, ఎలాంటి పర్మిషన్స్ కావాలో, ఎక్స్ట్రా టీచర్స్ని ఎలా పెట్టుకోవాలో, దానికి ఏ పరిస్థితులు కావాలో ఇస్తామని చెప్పారు. అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మనం ఇంప్రూవ్ చేయాలి. ఇవాళ చూస్తే జంగిల్ అనమాట, అంటే కాంక్రీట్ జంగిల్స్ స్కూల్స్ అన్ని. అక్కడ ప్లే గ్రౌండ్ ఏముండదు, ఊరికే వెళ్తారు, బట్టి కొడతారు, చెప్తారు, బయట పంపించేస్తారు అంతే. గాలి కూడా సరిగ్గా ఆడదు. కానీ మన దగ్గర చక్కటి ప్లే గ్రౌండ్ ఉంది. ప్లే ఫెసిలిటీస్ ఇద్దాం. ఫిజికల్గా మనం స్ట్రెంత్ చేయాలి, మెంటల్గా స్ట్రెంత్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇవ్వాలి. అంటే కోచింగ్ మనం ఇందాక ఎవరో చెప్పారు, జాబ్ ఆపర్చునిటీస్ పెంచాలి. ప్రతి స్టేజ్లో, ప్రతి క్లాస్లో 10th దగ్గర జాబ్స్ 10th ఉన్నాయి, ఇంటర్ దగ్గర జాబ్స్ ఇంటర్కి ఉన్నాయి, డిప్లొమా దగ్గర జాబ్స్ డిప్లొమాకి ఉన్నాయి. అట్లా మనం డిగ్రీ సంబంధించిన జాబ్స్ డిగ్రీకి ఉన్నాయి. ఇందాక మన 2 సహోదరులు చెప్పారు, ఒకళ్ళు ఇంకొక ఆయన. అంటే వాళ్ళు మనం ఏం చెప్పారు, 20 మంది జాబ్ ఇస్తామని చెప్పారు. హైయర్ ఎడ్యుకేషన్కి మేము వెళ్ళలేము అన్న వాళ్ళకి మనం అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాము అన్న వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేటట్టు వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, కోచింగ్ మన ద్వారానే, మన ట్రస్ట్ మెంబర్స్ ద్వారానే మనం ప్రొవైడ్ చేస్తాం. లేదు స్పెషలిస్ట్ని తీసుకొచ్చి పెడతాం. ప్రతి స్కూల్లో ఐఐటి కోచింగ్ అంటున్నాడు. ఏం ఐఐటి కోచింగ్ అంటే మనం పెట్టలేమా? ఒక స్పెషలిస్ట్ని తీసుకుంటే ఐఐటి కోచింగ్ పెట్టచ్చు. మనలోనే ఉన్నారు, మీలోనే ఉండొచ్చు ఐఐటి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. మీరు సేవ ద్వారా కూడా వచ్చి మీరే టీచింగ్ చెప్పి మన స్టూడెంట్స్కి మీరు ఎందుకు సేవ చేయకూడదు? ఎవరిని ఎందుకు హైర్ చేసుకోవాలి? లేదు ఎవరు లేరనుకోండి, బయట నుంచి తెచ్చుకున్నాం, కోచింగ్ ఇద్దాం. వాళ్ళు ఇంటర్మీడియట్కి నీట్ అయితే నీట్, దేనికి కావాల్సిన ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేద్దాము. అది మా యొక్క ట్రస్ట్లో ఒక భాగం ఫ్యూచర్లో. అలాగే చుట్టుపక్కల ముందు ఉన్న స్టూడెంట్స్ని మన స్కూల్కి రప్పించగలగాలి. ఎవరికైనా చెప్తున్నారు రోడ్లు బాగాలేదు, మీకు చాలా దూరం ఉంది, మా పాపకు దగ్గర అని చెప్తున్నారు. అంతేగాని స్టడీస్ ఉంటే బాగుంటాయని చెప్పట్లేదు. సో ఆ స్టడీస్ మనం ఇచ్చి ఆ ఫెసిలిటీస్ కూడా ఇవ్వగలిగాం అనుకోండి. అంటే ట్రాన్స్పోర్ట్, అంటే మేబీ రోడ్లు బాగు చేయడం, ఇందాక చెప్పారు కదా మేడం, చంద్రనారాయణ గారు కోళ్ళ గారు చెప్పారు, అది ఆమె రోడ్లు మీరు ప్రొవైడ్ చేయండి, దృష్టిలో పెట్టుకోండి ట్రస్ట్ అని చెప్పి. రోడ్లు మనం బాగు చేయడంతో పాటు వాళ్ళకి సపోజ్ పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు అందరూ కూడా సైకిల్ తొక్కగలరు, సైకిల్స్ మనం ఇవ్వచ్చు. అమ్మాయిలు సైకిల్ తప్పకపోతే వాళ్ళకి ఆటోలు ప్రొవైడ్ చేయొచ్చు స్టార్టింగ్లో మనం. లేదు ఇంకా ఫ్యూచర్లో మనం ట్రస్ట్ యాక్టివిటీస్ బాగా చేయగలిగితే, మీ అందరూ సపోర్ట్ ఉంటే, ఫండ్స్ బాగా వస్తే, మన దగ్గర నుంచే కాదు, మనలోకి ఎక్కువ లేవండి, బయట మెంబర్స్ని కూడా ట్రస్ట్ మెంబర్స్గా చేస్తాం. కలెక్టర్ వాళ్ళని చేయొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ చేయొచ్చు, జిల్లా పరిషత్ వాళ్ళని చేయొచ్చు, ఇంకా మినిస్టర్ని చేయొచ్చు, సిఎస్ని చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ని చేయొచ్చు. సిఎస్ఆర్ ఫండ్స్ అని కొంత ఉంటాయి,
అంటే కొన్ని కంపెనీస్కి కంపల్సరీగా వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కొంత సేవ చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ఫండ్స్ లేకపోతాం చాలామంది మాకు తెలుసు గవర్నమెంట్ ఫీల్డ్లో. అవి తీసి అడగట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు అంతే. అడిగితే ఆ ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ మనం వాళ్ళే వచ్చి చేసేస్తారు. మనం పలానా రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళే వచ్చి ఆ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటివన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా చేయగలుగుతాం. కానీ ఇప్పుడు చంద్రశేఖర్ గారు చాలా ఐడియాలు ఉన్నాయి, కానీ ఒక్కడే ఆయన చేయలేడు. అలాగే ఈయన కొన్ని ఐడియాలు ఉండొచ్చు, ఆయన ఒక్కడే చేయలేడు. నాకు కొన్ని ఐడియాలు ఉండొచ్చు. ఒక్కడే వెళ్తే ఏం కాదండి. ట్రస్ట్ ద్వారా వెళ్తే ఆ ట్రస్ట్లో మెంబర్స్ని మనం ఐఏఎస్ని ఐపీఎస్ని మనం ముందు పెట్టుకోగలిగితే ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళకి ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ చేయించగలిగితే ఆటోమేటిక్గా కోడమటెడ్డి వెంకటరెడ్డి అంటే వాళ్ళకన్నా ఎక్కువగా మనం స్కూల్ తయారు చేయగలం, క్యూ కట్టిస్తాం. అట్లాంటి ఫెసిలిటీ మనం పెట్టుకోగలం. కానీ దానికి ఏంటంటే మనం మన సైడ్ నుంచి కృషి చేయాలి. ఎవరి కాళ్ళే మాకెందుకులే, ఈ ఫంక్షన్ రావడం కూడా మా బ్యాచ్ కూడా నేను రాను అన్నారు ముందు. కానీ ఇవాళ చూస్తే అందరూ వచ్చారు. సో దేనికైనా స్టార్టింగ్లో కొంచెం వ్యతిరేకత వస్తుందండి, కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మనం దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. పాజిటివ్గా మార్చుకోవాలంటే ఊరికే మాటలు చెప్తే రాదండి. చేతలు చేసి చూపిస్తే ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఆ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి జనాల్లో. సో అందుకని మనం ఏంటంటే మా ట్రస్ట్ ద్వారా మేము ఏం చెప్తున్నాం అంటే ఎందుకు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నా అంటే మేము వెనక్కి వెళ్దాం, సొంత డబ్బులు వేసుకుని ముందుకెళ్తాం. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తీసుకున్నాం అంతే. మేము స్కూల్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఎవరికి ఏ సొలాపేక్ష లేదు, ఎవరికి ఏదో చేద్దాం మా సొంత లాభం కావాలని చెప్పి ఎవరు రాలేదండి. అందరూ వాలంటీర్గా వచ్చినట్టే. కానీ ఈ ట్రస్ట్ శాశ్వతం కాదు, మేమందరం శాశ్వతం కాదు. ఇక్కడ ఒక ఫామ్ చేసాం అంతే. ఒక స్టేజ్కి తీసుకెళ్ళి పిల్లలు 40 స్టేజ్కి తీసుకెళ్ళాం అనుకోండి, తర్వాత ఎవరైనా చేపట్టి నడిపించగలరు. సో ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి మాత్రమే మేము కొనుక్కున్నాం. కానీ మా పర్మనెంట్గా ఈ ట్రస్ట్ మీద అధికారాలు ఏమక్కర్లేదు. మేము అన్నప్పుడు ఎక్కువ 2 సంవత్సరాలు మేము బతకం. నెక్స్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇద్దాం. కానీ వాళ్ళకి ఒక మార్గదర్శనం అంటే మేము కలిగిస్తామని నమ్మకం మాకుంది. దీన్ని అందరూ ఉన్నాడు, అందరూ కూడా పాజిటివ్ మైండెడే. అందుకని నేను ఎక్కువ బోరు కొట్టించలేదండి. ట్రస్ట్ యొక్క విధానాలు చెప్తున్నాను మేము. అందుకే రోడ్ ఫెసిలిటీస్ కానీ ఇట్లాంటివి కానీ ఫండ్స్ డొనేట్ చేసి కానీ మనలో ఎక్కువ మంది అనిపిస్తారండి. చాలా చూస్తే ఇప్పుడు చూస్తే కొన్ని స్కూల్స్ వజ్రోత్సవం జరిగితే ఇతర దేశాల నుంచి 100 మంది వస్తారు. కానీ మన స్కూల్లో ఒక ఆయన వచ్చాడు ఇప్పటి వరకు, గొల్లిమంత్రి రాజేంద్ర గారు. ఆయన వచ్చిన కూడా ఒక ₹1,00,000 డొనేట్ చేశాడు మనకి. అది మనం చాలా గ్రేట్గా చెప్పుకున్నాం. అలాంటి గొల్లిమంత్రి రవీంద్రుడు ఒక 100 మంది రావాలి మన స్కూల్ నుంచి. వేరే స్టేట్స్కి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్తే వాళ్ళకి ఎంతండి, $100 ఇస్తే మనకి ఎంత, ₹100 ఇచ్చినట్టు. మీరు చేయక్కర్లేదు, ఎవరితోనైనా చేయించండి ఒకవేళ మీకు చేయించగలిగితే. సో అంటే ఒక వ్యక్తి 3 వ్యక్తులు మనం ఎడ్యుకేట్ చేయించగలిగాం అనుకోండి, అట్లా చేయలేకపోతే ఎంత మనకు బాగుంటుంది చెప్పండి. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. అన్నం తినేస్తే ఎవరితో పోద్ది. కానీ విద్యాదానం అంటే ఒక మనిషిని లైఫ్ ఇస్తుంది. మీరు అందరూ సహకరించండి. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆగేటట్టు చేయొద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం, సినిమాకి వెళ్తున్నాం మన ఫ్యామిలీతో. ఒక నెల రోజులు, నెలకొకసారి మనం సినిమాలకో లేకపోతే మనం రెస్టారెంట్కి వెళ్తే ఒక 3,000 4,000 వదిలిపోతున్నాయి. మన ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాం. అయినా కూడా మనకు అది ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. దీంట్లో ఎంత ఆనందం ఉందో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు మీకు తోచినంత ఈ ట్రస్ట్కి ఇచ్చి ఈ విద్యార్థులందరికీ సహకరించండి. మేము అద్భుతాలు సృష్టిస్తాం మీ ద్వారా. 1000 మంది వజ్రాయుధాలు వచ్చారు ఇవాళ, ఒక్కళ్ళు కాదు. మేము ట్రస్ట్ 30 మంది అనుకుంటున్నారు మీరు. మా వెనకాల 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది సహకరిస్తే మేము అద్భుతాలు సృష్టిస్తాం. మీరు రెడీయా? మీకు తోచినంత మీరు చేయండి. మనం ఈ స్కూల్ని ముందుకు నడిపిద్దాం. మేమంతా ఇక్కడ లేము, ఊళ్ళలో లేము, ఇదేదో చేయలేరు అనుకుంటున్నారేమో. ఎక్కడున్నా కూడా ఇది నడుస్తుంది మీరు సహకరిస్తే. మహేశ్వరరావు గారు రాపట్ల ప్రెసిడెంట్ గారు ఒక 3 టైమ్స్ చేశారు. మేము 4 పిల్లలం ఇక్కడ ఉన్నాం. నేను నా పేరు నాగభూషణం, 83-84 బ్యాచ్. ఫస్ట్ బోర్డులో నా పేరు ఉంటుంది, టాపర్ నేను. అప్పటి నుంచి ఇంటర్మీడియట్లో నేనే, ఇంజనీరింగ్లో నేనే, ఎంటెక్లో నేనే, జాబ్లో కూడా నేనే. ఒకటికే జాబ్ వచ్చింది నేను రాసినప్పుడు. ఆ జాబ్ నాకు వచ్చింది. అది కూడా ఇప్పుడు నాకు ఫీలింగ్ భయం ఉండేది ఏంటంటే ఓసీ జాబ్ కూడా వస్తుంది అని చెప్పి 9 సంవత్సరాలు ప్రైవేట్లో చేశాను. అంటే ఇక చెప్తున్నా, నవ్వద్దు. మాకు ఒక మౌనిక అనే ఒక అమ్మాయి పుట్టింది మా తమ్ముడికి.
అంటే యాక్చువల్గా జాబ్ చేయాలి, జాబ్ నేను అప్లై చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోండి, తెలియనితనం అనుకోండి, ఓసీలీ జాబ్ రాదు అన్న కాన్సెప్ట్ నాకు. ప్రైవేట్లో చేసేసేవాడిని అంతే. కానీ ఒకరోజు ఏమైందంటే ఇక్కడ ఉన్నారు, పేపర్ చదువుతున్నారు వాళ్ళు, పేపర్ వస్తుంది, ఈనాడు పేపర్. మా అమ్మాయి చిన్నపిల్ల, 2 నెలలు 3 నెలల పిల్ల అనమాట. అంటే నమ్మద్దేవారు ప్యాస్ పోసి ఆ పేపర్ అంటుకుపోయింది ముట్టికి, బ్యాక్ సైడ్. నేను ఎత్తుకుంటే ఏమంటే ఆ పేపర్ పైకి లేచింది. ఎందుకు లేచిందా అని చెప్పి చూస్తే దానిలో చూస్తే పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఉంది. ఇది చూపించింది కదా, అలా దేవుడు చూపించాడేమో దీని ద్వారా అని చెప్పి అప్లై చేసి దాంట్లో మొత్తం 40 మంది రాస్తే 4గురికి వచ్చింది. మా జోన్లో నేను ఒక్కడనే. అంటే అవకాశం ఎలా వస్తుందో తెలియదు. ఎందుకు చెప్తాను, ఎక్కడ చాలాసార్లు చెప్తా ఎగ్జాంపుల్, ఎందుకంటే మనకు తెలియకుండానే మనకి అవకాశాలు వస్తాయి. సో నేను మా ఫాదర్ ఈ స్కూల్ లేకపోతే మమ్మల్ని చదివించేవాడు కాదేమో, పొలం పనులు పంపించేవాడు, అది ఏదో చేసేవాడు అయ్యేది. అందుకే స్కూల్ నాకు ఇంత ఇచ్చింది కాబట్టి తిరిగి నేను స్కూల్కి ఇవ్వాలి, అది నా ఓటు. అంతేకాదండి, నేను తర్వాత మా తమ్ముడు శ్రీనివాసరావు ఇక్కడ ఉన్నాడు, అతను కూడా ఇక్కడ స్టూడెంటే. కాకర్ల శ్రీనివాసరావు ఒక 3 సంవత్సరాల తర్వాత, అప్పుడే ఎస్పీఎల్ అంట. సో అతను కూడా ఇంజనీరింగ్ చదివాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, జాబ్ వచ్చింది. సో ఆయన కూడా ఈ స్కూల్ వల్ల బెనిఫిట్ పొందాడు. 3 ఆయన కాకర్ల వేణుగోపాలకృష్ణ, ఆయన బతకాళ్ళు అంత హై పొజిషన్లో లేడు. కానీ మా ఫాదర్ అంటే దానికి కూడా నేను చెప్తాను, మేము ముగ్గురు చదువుకుంటున్నాం, మా ముగ్గురు చదువుకి సపోర్ట్గా మా ఫాదర్ వాడు ఉండేవాడు. అందువల్ల అతను చదువుకోలేకపోయాడు. సో ఆ చదువుతో ఆపేయడం వల్ల అతను అక్కడ ఆగిపోయింది. సో అతను కూడా మేము అలా చూసుకోగలం, ముందు కూడా చూసుకుంటాం కూడా. తర్వాత కూడా ఏంటంటే నెక్స్ట్ బాలభాస్కర్ ఇక్కడే ఉన్నాడు. సో 4 బ్యాచ్లో అతను సెకండ్, అంటే అచ్యుతరావు ఎక్కడ ఉన్నాడు, అచ్యుతరావు ఫస్ట్, ఈయన సెకండ్. సో మేము 4గురం కూడా ఒకటి తప్ప 4గురం కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లమే. నేను అంటే మీరు అనొచ్చు కంప్యూటర్ సైన్స్ షేర్స్ ఎందుకు బాలరావు బాబు అని. అంటే ఫస్ట్ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఇంజనీరింగ్లో. వచ్చినప్పుడు ఏం చేశారంటే మా మాస్టర్లో ఫస్ట్ బ్యాచ్ మాదే కంప్యూటర్స్. అప్పుడు 90లో నా బీటెక్ పాలిటెక్నిక్లో ప్రిన్సిపల్ పోస్ట్లో ఉన్నాను. మా వాడు గవర్నమెంట్ పాలిటెక్నిక్లో హెడ్ సెక్షన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ అవుతాడు. ఆయన ప్రొఫెసర్ భవన్స్ డిగ్రీ కాలేజీలో హైదరాబాద్, తిరుమలగిరిలో, సైనిక్పురిలో. సో మేమంతా మంచి పొజిషన్లో ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే స్కూల్ లేకపోతే మేము లేము. సో అందుకని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, నాకు తెలియదు. అంతకుముందు చిన్న సైకిల్ ఇచ్చేవాళ్ళు, ఇన్ని ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు కూడా నేను పట్టించుకోలేదు. నా తప్పవచ్చు మరేమో తెలియదు. సో కానీ ఇప్పుడు అనిపించింది, ఎప్పుడు గ్రూప్ ఫామ్ అయిందో మనం ఏదో చేయాలి, స్కూల్ చేయాలి. చేస్తున్నాను కాదు, మేము ఆల్రెడీ పొందిన బెనిఫిట్కి కృతజ్ఞతగా స్కూల్కి మనిషికి 1 లక్ష, 4 లక్షల రూపాయలు ఏమైనా చేస్తున్నాను. 4 లక్షల రూపాయలు 2 నెలల టైం కావాలి మాకు. ఏదో మైక్ ముందు చెప్పేస్తారులే కాదు, మైక్ ముందు చెప్పేస్తారులే నాకు ఏమేం చేయలేను కాదండి. గ్రూప్లో నేను పెడతాను 4 లక్షల రిసిప్ట్. అది మీ అందరి ముందు నన్ను చక్కగా ఉంటాను. అలాగే నా పర్సనల్గా ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ట్రస్ట్ అకౌంట్లో జమ చేస్తా నేను బతుకున్నంత వరకు. అది తర్వాత నెక్స్ట్ వస్తు రూపేణ ఒక కంప్యూటర్ ఇస్తా స్కూల్కి, ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్. మీరు మా అంత కంప్యూటర్ ఫ్యామిలీ నేనండి. సో ల్యాప్టాప్ అయినా ల్యాప్టాప్, కంప్యూటర్ హెచ్ఎం గారు ఏది ఉంటే అది ఒక 6 మంత్స్లో అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఇచ్చేస్తా. ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్ ఇస్తానండి. అంటే వస్తు రూపం అంటే మీకు మోడల్గా ఉండటం కోసం నేను చెప్పడం. అంటే ఈ దారులు ఉన్నాయా అని మీకు తెలియదు కదా, మనం స్పాంటేనియస్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మనం దాన్ని నిలబెట్టుకోవాలి. దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే పక్కనే స్కూల్ మీకు తెలిసే ఉంటుంది, అక్కడ దాంట్లో వెళ్తుంటే రాకర్ స్కూల్ పక్కనే మాంటి స్కూల్ వాళ్ళు అనాథాశ్రమం పెట్టి స్కూల్గా మార్చారు. ఏదో స్కూల్ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా తరఫున 4 లక్షలు నేను చెప్పాను కదా స్కీమ్, 4 లక్షలు కంప్యూటరు, 2 స్టూడెంట్స్కి ఎంత చెప్పిన అది సక్సెస్ అయితే అది ఇస్తాను. ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ నేను ట్రస్ట్ డిపాజిట్లో నా అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. నా తరఫున మోడస్కట్టి బసవప్రసాద్ అబ్బాయి 1 లక్ష రూపాయలు, మల్లికార్జున గారు అబ్బాయి 1 లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాడు. నేను 95-96 బ్యాచ్ 10th క్లాస్. ఇక్కడ మాది ఉండపోటి. నేను ఉమ్మడిచెట్టు మల్లికార్జునరావు గారి అబ్బాయిని. మా అమ్మగారిది ఊరే పుట్టిల్లు జమ్మిదొగ్గుమిల్లే. మా అమ్మగారి పేరు సూర్యకాంతమ్మ. మా అమ్మగారు లేరు, చనిపోయారు. ఆవిడ పేరు మీద నేను ట్రస్ట్కి 1 lakh డొనేట్ చేస్తున్నాను. మా సిస్టర్ నేను ఇద్దరు ఇక్కడే చదువుకున్నాం. మా సిస్టర్ కూడా ఇక్కడే ఉంది. అక్క
కానీ నువ్వు కూడా డ్రాప్ అయితే 99-2000 బ్యాచ్. కాకల నాగకృష్ణ గారితో చక్కగా మాట్లాడారు. ఆయన చెప్పడం తక్కువ అండి, చేయడం చాలా ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, రాపర్లో చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆయన. అయితే నాకు 2007లో జాబ్ ఇప్పించారు. కానీ ఆ జాబ్ ఇప్పించాక చాలా నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర నేను. ఆయన ఎంత కమిట్మెంట్ ఉండాలంటే చెప్పలేము. అంటే ఒక 10% కమిట్ అయితే ఒక 100% చేస్తారు ఆయన. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి సక్సెస్ అవుతామండి. థ్యాంక్ యూ అండి. చాలా అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అలా పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారండి. అంటే ఆయన దగ్గర మేము ఫ్యామిలీ వాల్యూస్ కూడా చాలా నేర్చుకున్నాం నాగభూషణ గారి దగ్గర నుంచి. అలాగే ఆయన పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ అండి, ప్రజెంట్ హెచ్ఓడిగా ఉన్నారు, నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్రమోషన్లో ఉన్నారు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే చాలా మంది తెలుస్తుంది కేవీ నాగభూషణ అనే నేమ్తో చాలా బుక్స్ రాశారు ఆయన, కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఆయన ఈ మన స్కూల్ విద్యార్థి అవడం మనందరికీ చాలా గర్వకారణము. ఆయన మంచి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట మన స్కూల్. ఆయన మన స్కూల్ విద్యార్థి అవడం వల్ల మనందరూ అదృష్టవంతులు. థ్యాంక్ యూ. మేడం మేడం ఇలా చూడండి ఒకసారి. ఏ అప్డేట్ అవుతుంది కదా, అయ్యా వస్తలేదు వాళ్ళకి అప్డేట్ పెట్టారు. అలా ఉండండి. ఓకే, రెడీ రెడీ మేడం. కొంచెం జరగదా, ఈ మూలకు వచ్చేసారు బాగా. కొంచెం జరగండి, కొంచెం జరగండి. 60 వసంతాలుగా అలాగే ప్రస్తుతం కూడా వర్క్ చేస్తూ ఉన్నటువంటి గారు ఇంకా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మనకి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరికీ ఘనంగా ఈ సన్మానం జరుపుతున్నారు. ఈ స్కూల్ స్టాఫ్కి మరియు కమిటీ మెంబర్స్కి అందరికీ గురువు వెనకాడని తనకు తెలిసిన సమస్త విషయాలని విద్యార్థులకు నేర్పి వారి అభివృద్ధిని కోరే వాళ్ళే సరైన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అని కోరుకోడు. తర్వాత ఘనం వచ్చినా ఆ సంతోషం రాదు. కనుక ప్రతి కూడా పనిచేశారు. మరి ఆయన చేసిన సమయంలో మనకి వచ్చే వార్షికోత్సవం అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ మాస్టర్కి పాదాలు స్కూల్ తరఫున ఆయనకి ఉండి మనకి మ్యాథ్స్ లెక్చరర్గా మన మంచి స్కూల్ పిల్లల్ని కార్యక్రమం చేశారు. మాస్టర్ని సన్మానం చేయవలసిందిగా కొమ్మరెడ్డి జగన్మోహన్ రావు గారిని కోరుతా ఉన్నాం. సరే పట్టుకోండి సార్, ఒకసారి షాలో పెట్టుకోండి. ఇచ్చోండి సార్ ఒకసారి. అలా ఉండి కొద్దిగా తిరగండి సార్. ఓకే, ఇచ్చోండి సార్. సార్ తల హెడ్ తిప్పండి. స్మైల్ సార్ ఇచ్చోండి. శిక్షణ నేర్పి మంచి మాస్టర్ గా విమతికి ఎక్కిన మాస్టర్ని ఈరోజు సన్మానం చేసుకోవడం భావిస్తా ఉన్నాం. అనుప్రసాద్ గారు దగ్గరండి. ఇచ్చోండి సార్ ఒకసారి. హనుమప్రసాద్ గారు మేడం ఇచ్చోండి, మేడం ఇచ్చోండి. గవర్నమెంట్ స్కూల్లో హెచ్ఎం గా పనిచేసి అది ఆయన్ని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత రాజన్ బాబు పట్టుకోండి అమ్మా. మేడం ఒకసారి పట్టుకోండి. సార్ని ఆశలు కావాల్సిందిగా సార్ ఇచ్చోండి సార్. కొద్దిగా హెడ్లో చేయండి. అలా సార్ కొద్దిగా హెడ్లో చేయండి. ఓకే, స్మైల్ సార్ ఇచ్చోండి. చేశారు 2 years చేశారు. మరి వారి యొక్క క్రమశిక్షణతో పిల్లలు కూడా ఎంతో విద్యాబోధన కల్పించారు కాబట్టి ఆయనకి సన్మానం చేయడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. హెడ్ చేయండి సార్. ఎలా ఇచ్చండి సార్. వజ్రోత్సవ కమిటీ స్మైల్ సార్. సార్ ఇచ్చోండి. పట్టుకుని కొద్దిగా ఎదరండి. ఇచ్చోండి సార్. సార్ ఇచ్చోండి సార్. చంద్ర భాష గారు. ఓకే అండి. చంద్ర బాలాజీ గారు. బయాలజీలో మంచి క్రమశిక్షణగా నేర్పిన బాలాజీ గారిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తాం. మేడం కొద్దిగా ముందు రండి. మేడం కొద్దిగా ముందు రండి. అలా ఇచ్చోండి మేడం. కొద్దిగా హెడ్ డౌన్ చేయండి. మేడం ఇచ్చోండి.
తర్వాత ఏ శ్రీనివాసరావు మేడం కూర్చోండి. ఏ శ్రీనివాసరావు గారు తెలుగు సబ్జెక్ట్ చాలా అద్భుతంగా బోధించినటువంటి ఉపాధ్యాయులు. వారికి వజ్రోత్సవ కమిటీ సవినయంగా సమర్పిస్తూ ఉన్నటువంటి సన్మాన కార్యక్రమం. మేడం వచ్చేయండి, మేడం దగ్గర రండి సార్, కొద్దిగా రండి సార్. మేడం వచ్చేయండి. తర్వాత టి వెంకటేశ్వరరావు గారు, ఓకే అండి. టి వినోద్ బాబు గారు సార్ వచ్చేయండి సార్, కొద్దిగా హెడ్ డౌన్ చేయండి సార్. సుమారు దశాబ్ద కాలం పాటు ఎస్టీటీగా వర్క్ చేసి ఓకే విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సార్ ఇచ్చేయండి సార్. సార్ కొద్ది దగ్గరకు ఉండండి కొద్దిగా ఎదరండి సార్ మీరు. ఓకే ఇచ్చేయండి. మ్యాథ్స్ లో మాకు గుర్తున్న ఒకే ఒక ప్రిన్సిపల్ ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి. అంటే వారు చెప్పినటువంటి లెక్కలు చాలా మందికి అన్ని గుర్తున్నాయండి. ఎంతమంది మంచి నిష్ణాతులుగా చేశారు. దగ్గరండి మేడం, కొద్దిగా దగ్గరండి మేడం. లెక్కల సబ్జెక్ట్ తో పాటు జీవిత లెక్కలు కూడా చక్కగా నేర్పించినటువంటి మాస్టర్ గారికి ఓకే అండి. వెంకటేశ్వరరావు గారికి, నాగస్వామి గారు రాపర్ల యూపీ స్కూల్లో ఎన్నో వేల మంది విద్యార్థులు దగ్గరండి ఉపాధ్యాయులు సామర్థ్యం ఉన్నటువంటి వారు. కానీ సమయాభావం వల్ల మేము అటువంటి భాగ్యాన్ని నిజంగా కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉన్నాయి. తర్వాత నందకిషోర్ గారు ఓకే అండి చూస్తే గుర్తుపట్టేసేవాళ్ళు. మా పౌర సెక్రటరీ గారు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం వచ్చేది కాదేమో. ఎస్ సార్. మేడం దగ్గరండి మేడం. చాలా బాగుంది సార్. మేడం దగ్గరండి. తెలుగు సబ్జెక్ట్ ఓకే అండి. కొంతమంది 10 మంది అంటే 10 మంది అంటే ఎంతమంది అని పర్వాలేదు, మైగ్రేన్ అండి అంటే మమ్మల్ని పిలవలేదు వేదిక మీదకి అనేటువంటి ఆలోచన సార్. కొంతమంది లేడీస్ అలాగే కొంతమంది జెంట్స్ కూడా మైగ్రేన్ అండి. అందరి చేతుల మీదుగా మనం సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఒక శివార్జుప్లి అవును సార్. 25 సంవత్సరాలు ఇండస్ట్రీ అండి. 25 years మన దక్కుమిల్లి పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా వచ్చేసి ఎంతో మందికి టీసీలు రాశారు సార్. కాండక్ట్ విద్య ఇచ్చారు కదా కూడా సార్. ఇచ్చోండి సార్. సార్ అన్ని శాస్త్రాలు కూడా అద్భుతంగా బోధించినటువంటి మహనీయులు. చూడండి సార్, స్మైల్ సార్. అన్ని శాస్త్రాలు అవసరమైన శాస్త్రాలు సార్. దయచేసి మేడం గారికి వజ్రోత్సవ కమిటీ సమర్పిస్తున్నటువంటి సన్మాన కార్యక్రమం. ఏమండి దయచేసి వేదిక ముందు ఉన్నటువంటి వారు కర్తాల ధ్వనులు చప్పట్లు. ఏదైనా మ్యాథ్స్ వారు కొంచెం సీరియస్గా ఉంటారు సార్. శంకర్నాథ్ సార్. అవునండి మేడం పెట్టండి. మేడం పెట్టండి. సుభాష్ని మేడం గారు. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ లో కరెక్షన్స్ కాదు, మనుషుల్లో కూడా కరెక్షన్స్ బాగా చేస్తారు మేడం గారు. కొద్దిగా హెడ్ డౌన్ చేయండి సార్. స్మైల్ సార్. ఓకే. సత్యప్రభ గారు అంతర్జాతీయ భాష ఆంగ్ల భాషలో చక్కగా అనర్గళమైనటువంటి నాలెడ్జ్ ఇస్తున్నారు. హెడ్ డౌన్ చేయండి సార్. వీరపట్నం మేడం గారు మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. చాలా లెక్కల్లో అద్భుతంగా విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి లక్ష్మీనారాయణ గారికి గురుతర బాధ్యత తీసుకున్నారు. అద్భుతమైనటువంటి బాధ్యతతో మేము సన్మాన కార్యక్రమం చేసుకుంటాం. భారతి మేడం గారు, నళిని మేడం. నళిని గారు అంటే ఆ పేరుకి ఒక వైబ్రేషన్ ఉందండి. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది వారి ఆటోగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు బెస్ట్ మేల్ టీచర్, బెస్ట్ ఫిమేల్ టీచర్ క్లస్టర్ ఎస్టీటీ గారు. థ్యాంక్ యూ మేడం. క్లస్టర్ ఎస్టీటీ గారు నరేంద్ర గారికి జరుగుతూ ఉన్నటువంటి సన్మాన కార్యక్రమం. తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్ట్ బోధిస్తూ ఉన్నటువంటి అలాగే మధుసూదన్ రావు గారికి కమిటీ చేసినటువంటి సన్మాన కార్యక్రమం. అంటే వేరే బ్యాచ్ వారు మాత్రం చేశారు కానీ వజ్రోత్సవ కమిటీ. మధుసూదన్ రావు గారు
సార్ ఇచ్చారండి మధుసూదన్ గారు, మరి మా మామగారు సార్ ఇచ్చండి. మరి వారి కుటుంబీకులు కూడా ఇందాక చెప్పినట్లుగా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా సార్ ఇచ్చండి మేడం ఇచ్చండి కట్టించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి మంచి మేడం ఇచ్చండి దాతలుగా మిగిలి అయితే జరగండి సార్ కొద్దిగా జరగండి వారి కుటుంబానికి జరగండి మాకు జరగాలి మేడం గారు. మేడం 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 ఇచ్చండి మేడం ఇచ్చండి సార్ సార్ లక్ష్మీనారాయణ గారు మా స్కూల్కి వచ్చి కొంతకాలమైనప్పటికీ కూడా ఆయన ఒక ప్రత్యేక ముద్ర వేసి మరి స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా మంచి ఒక రేంజ్లో తీసుకొచ్చేలాగున మా విద్యార్థుల్ని క్రమశిక్షణ పెట్టే విషయంలో కానీ, విద్యార్థులకు విద్యాబోధన నేర్పే విషయంలో కానీ, విద్యార్థులకి మిడ్ డే మీల్స్ పెట్టే విషయంలో కానీ, మరి స్పోర్ట్స్ గేమ్స్ విషయంలో కానీ, మరి మన గ్రామస్తులతో మమేకమై ఉండే పాటించి మంచి ప్రధాన ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నారు. మరి అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మరి కొత్తగా 6వ తరగతిలో జాయిన్ చేసే పిల్లలకి క్యాంపెయిన్ చేయడంలో కానీ మిగిలిన ఉపాధ్యాయులు చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తగ్గిమిల్లిలో పక్కన జరుగుతున్నా కానీ తగ్గిమిల్లి వ్యక్తులను చాలా మంది మేము ఇన్వైట్ చేశాం కానీ ఈ మాత్రం కలిసిపోయినట్టు ఎవరో కలిసిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే విగ్రహాల ప్రతిష్ఠించడానికి పర్మిషన్ కావాలి, CEO గారిని కలవాలి అంటే ఆయన మాత్రం కూడా వచ్చేసారు. అలాగే ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అందరినీ పిలవాలనుకున్నాం, ఎవరో మాకు తెలియదు, ప్రోటోకాల్ ఉంటుంది అంతే లెవెల్ వరకు. ఎవరిని పిలవాలో మాకు తెలియకపోతే ఆయన మాతో కూడా వచ్చి ఆయన అప్పుడు ఫాస్టింగ్లో కూడా ఉన్నాడు, అయినా కూడా నెక్స్ట్ చేయకుండా మాతో కూడా తిరిగాడు. ఎండా పాపం ఆయన డైట్ తెచ్చుకుని ఆయన తిన్నాడు. కానీ అందుకు ప్రస్తుతం ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కాదు, గత 4 రోజుల నుంచి ఏర్పాట్లన్నీ కూడా మాతో మరి ప్రతిరోజు వాకింగ్ చేసి ఎన్నో విషయాలు మేము చర్చించుకుని మమేకమై ఉన్నటువంటి మా మాస్టర్ని సన్మానించుకోవడం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాం. మన స్కూల్లో నేను పిలవకూడమే పొరపాటు, మన వాళ్ళందరినీ పిలవమన్నాం మేము వేరే కార్యక్రమాలు చప్పట్లో కదా సార్ ఇచ్చండి సార్. సార్ పిఈటి రాము మాస్టర్ ఎక్కడున్నారండి? రాము గారు కూడా డాన్స్ కాల్కి రావాల్సిందిగా కోరుతాను. రఘుపతి మర్యాదపూర్వకంగా అందరినీ కూడా వరుసపెట్టి పిలిచి చాలా గ్రామంతో కూడా మమేకమై ఎంతో క్రమశిక్షణతో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నా కూడా స్కూల్లోనే ఉంటూ వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చేది. మరి ఇటువంటి క్రమంలో ఆయన్ని సన్మానించుకోవడం కూడా మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. జమీదకి మళ్ళీ అల్యూమిని ఎడ్యుకేషన్ దాంట్లో చాలా వచ్చినాయి. ఒక 12 కాంపిటీషన్లు వస్తే దాంట్లో బెస్ట్ లోగో డిజైనర్గా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకే సిరి సత్కారం చేస్తున్నాం. అందరూ వస్తారు, డబ్బులతో వస్తారు. ఎక్కడ మంగపతి గారు, మేకల మంగపతి గారండి. సార్ కొంచెం ఫోన్ కనిపించట్లేదండి, ఫోన్ ఒకటి మిస్ అయింది అంతే. అరే మన బ్యాచ్ నెంబర్ చెప్పు సార్. ఇచ్చండి సార్, మన బ్యాచ్ నెంబర్ చెప్పు సార్. దగ్గర కొనండి సార్. ఇచ్చండి సార్. హెడ్ డౌన్ చేయండి సార్. నేనే తీసాను. ఓకే సార్. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి హైదరాబాద్ లో ప్రస్తుతం లెక్చరర్ గా సూర్యకళ మరి మన గ్రూప్ అడ్మిన్ గా బ్యాచ్ అడ్మిన్ గా ఉండి ప్రతి పోస్ట్ పెట్టి సూచనలు సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమానికి రావడానికి కొంతమందికి స్ఫూర్తినిస్తూ అందరినీ తీసుకొచ్చి మంచి కార్యక్రమాన్ని మంచి రక్తి కట్టించినట్టు సూర్యకళను సన్మానించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తా ఉన్నాం. అందరినీ కూడా ఈయన పేరు భాస్కర్ మా గురువు గారు ఆయన రైటర్ గారండి, మోహన్ రావు గారు. రైటర్ గారు మోహన్ రావు గారు. వీళ్ళందరూ తులసీదాస్ గారు ముందు పడుగు పద్యం. ఈ పద్యం మా తెలుగు మాస్టర్ చెప్పారు సార్. ఇది మా జెడ్పీహెచ్ స్కూల్ జమీదక్ మిల్లి అల్యూమిని ఎడ్యుకేషన్ ట్రస్ట్ రిజిస్టర్ చేయబడింది.
అదే రోజున ట్రస్ట్ చైర్మన్ శ్రీ కోనపరెడ్డి చంద్రశేఖరరావు గారు వ్యక్తిగతంగా 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ రోజే చెప్పారు ఆయన, ఈ 50,000 కాదు, నేను కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని. దాంతోపాటు ఈ రోజున మరో 50,000 రూపాయలు ప్రకటించి మొత్తం 1,00,000 రూపాయలు జెడ్పీహెచ్ స్కూల్ ఈ ట్రస్ట్కి ఆయన అందించడానికి ముందుకొచ్చారు. శ్రీ కోనపరెడ్డి చంద్రశేఖరరావు గారిని అందరూ కరతాళతో అభినందించాలని కోరుతున్నాను. స్నాక్స్ రెడీ చేశారు. ఈ కార్యక్రమం ఇంకొక 10 నిమిషాల తర్వాత అందరూ స్నాక్స్కి వెళ్ళి చక్కగా సరే సరే సార్ కొద్దిగా జరగండి సార్. సార్ ఓకే సార్ ఇచ్చోండి సార్, కొద్దిగా జరగండి సార్. మాస్టర్ గారు ఇచ్చారు కొద్దిగా. ఓకే సార్ ఇచ్చోండి సార్. సాయంత్రపు అల్పాహారం కూడా అందరికీ. రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా కోన శంకర అనిలు, రావురి అచ్యుతు, సీతాల సీను, మరి సార్ ఇటు చూడాలి, ఇటు చూడాలి. బాబు ఇటు చూడండి అయ్యా. మహిళలు ఏమైనా మాట్లాడాల్సి ఉంటే ముందుకు రావచ్చు. సార్ ఇటు చూడండి సార్, చూడండి బ్యాచ్ లో లేకపోతే ఈ స్కూల్ లో చదువుకున్నందుకు కృతజ్ఞతగా ట్రస్ట్ ఏర్పాటు చేసి స్కూల్ డెవలప్మెంట్ చేయాలనే ఒక మంచి ఆశయంతో ముందుకు వస్తున్న ట్రస్ట్ కమిటీ సభ్యులకి అండగా నిలబడటానికి నాకున్న అనుభవాన్ని కొంత పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందు రావడం జరిగింది. ముఖ్యంగా ట్రస్ట్ నడపాలి అంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ ఫైనాన్షియల్ స్ట్రెంత్ చేయడానికి పర్మనెంట్ మెకానిజం ఒకటి సజెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటానికి ముందుకు వచ్చాను. దీనికి సాగునీరు అనేది ఒక దాన్ని ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా పర్మనెంట్గా దానికి ఇన్కమ్ సోర్సెస్ ఒక దాన్ని సృష్టించడానికి నేనైతే మీరందరూ సహకరిస్తే నేను దానికి పూర్తిగా భుజాలు వేసుకుని చేయడానికి ముందుకు వస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్గా నేను విశాఖపట్నంలో ఉంటాను. ఇలాగే అక్కడ విశాఖపట్నంలో చంద్రపాలెం స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్, జెడ్పీహెచ్ స్కూల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద స్కూల్ అనమాట. దాంట్లో 123 మంది టీచర్స్ పనిచేస్తున్నారు కూడా. అక్కడ ఇలాగే ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ చేయటం ఎలాగో అనే మోడల్ కాన్సెప్ట్ ఆ స్కూల్ని మోడల్ స్కూల్గా తీర్చిదిద్దారు. అవసరమైతే దాంట్లో మనం 4-5 వెళ్ళి దాన్ని స్టడీ చేసి మనకేమైనా ఉపయోగపడుతుందేమో మనం కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాము. అలాగే ఇన్కమ్ సోర్సెస్ కూడా పర్మనెంట్ ఇన్కమ్ సోర్సెస్ సృష్టించడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కమిటీ సభ్యులకు వివరిస్తున్నాం. దాన్ని మీరు అందరూ కనుక సహకరిస్తే దాన్ని పూర్తిగా నేను దొరకం వేసుకుని చేయడానికి, మీ అందరితో కలిపి చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. దాని మీద పూర్తి పాటిస్తారు. ట్రస్ట్ కోసం నేను మా తమ్ముడు చంద్ర రమేష్, నా పేరు పార్థసారథి, 1984-85 బ్యాచ్ అండి. నేను ఈ ట్రస్ట్లో ఒక సభ్యుడిని. అట్లాగే మా తమ్ముడు కూడా ఇక్కడే చదివాడు. 87-88 బ్యాచ్ ఇక్కడ చదివాడు. మా నాన్నగారు గంధం గోపాలకృష్ణ గారు, మా అమ్మగారు రాజేశ్వరి, వాళ్ళ జ్ఞాపకార్థం మా ఇరువురు అన్నదమ్ములు మేము 1,00,000 రూపాయలు నిధులు పడుతున్నాం. మరి కార్యక్రమానికి ట్రస్ట్కి 1,00,000 రూపాయలు చందా ప్రకటించిన గంధం పార్థసారథి గారు, గంధం రమేష్ గారు, ఇద్దరు అమ్మదమ్ములు, ఇద్దరు కూడా చాలా మంచోళ్ళు. మరి ఇదే స్కూల్లో చదువుకుని గంధం పార్థసారథి గారు అయితే ఆయన కొంచెం ఎదురుగా వచ్చాడు. మరి ఈ సందర్భంగా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గంధం పార్థసారథి గారు ట్రస్ట్ పునాదుల్లో ఒక పిల్లర్. అంటే ట్రస్ట్ మొదలైన అంటే మేము మొదటి ఆలోచన దగ్గర నుండి ఆయన చాలా యాక్టివ్గా, అంటే ఇంకో పిల్లలు కొల్లిమంతు రవీంద్ర గారు,
రావు వెంకటరత్న గారు, వీళ్ళంతా చాలా ముఖ్యులు. వీళ్ళందరి ఆలోచనలతోనే ఇక్కడ ప్రతిరోజు పర్యటన ఏం చేయాలన్నా కానీ వీళ్ళ ఆలోచనతోనే ముందుకెళ్ళాం. కాబట్టి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క సాగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇటువంటి సార్ సార్ కొద్దిగా అనుకోనండి, ఆయన ఇక్కడ కనిపిస్తారు. కూర్చుని సార్ సార్ ఇచ్చండి సార్. బాబు సార్ చప్పట్లు కొడుతూ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ముందుకు సాగుదాం. నాగభూషణం గారికి, వారి సతీమణి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి సవినీయంగా జరుగుతూ ఉన్నటువంటి సన్మాన కార్యక్రమం చాలా చక్కగా నాగభూషణం గారు చేసినటువంటి సేవలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, అకుంఠిత దీక్షతో, పట్టుదలతో మనం చదువుకున్న స్కూల్కి ఏదో చేయాలి అనే కాన్సెప్ట్ ని ముందు పెట్టుకుని అందరినీ మోటివేట్ చేస్తూ మేము చేసే పని ఇది, దీనికి చేయండి, మేము చేస్తాం, మేము వెనక తగ్గేది లేదని చెప్పి నిష్కర్షగా చెప్పి ఈ యొక్క ట్రస్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి అడుగు బిగించిన కాకర్ల వెంకట నాగభూషణం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మరి ఆయన చెప్పిన మాటకి మేము కూడా కట్టుబడి మేము కూడా ప్రతి సందర్భాన్ని మేము ఒక అవకాశంగా భావించి ప్రతి అవకాశంలో కూడా మేము పాల్పంచుకుంటామని, ప్రతి సందర్భంలో కూడా మేము మీతో కలిసి ముందుకు వెళ్తూ వస్తామని, ఎంత విరాళం కావాలన్నా ఎంత ఖర్చు అయినా మేము ప్రతి సందర్భాన్ని మేము కూడా పంచుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క ట్రస్ట్ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రస్ట్ సభ్యులందరూ కూడా అడుగు బిగించి మరి నిస్వార్థంగా మరి ముందుకు వెళ్ళి ఈ యొక్క కార్యాచరణ రూపొందించి ఒక స్కూల్ ని ఇందాక చెప్పినట్లుగా ఒక అడ్మిషన్ కోసం క్యూ కట్టేలాగా మనం చేయగలిగితే కనుక మనకి ఆ భగవంతుడు కూడా ఎల్లప్పుడూ తోడుంటాడు. అందువలన ఈ కార్యక్రమాన్ని మనకి చేతనైన మేరకు సహాయం చేద్దాం. ఎల్లవేళ మన స్కూల్ మీద అభిమానంతో, పుట్టిన ఊరు మీద అభిమానంతో మనం ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. స్పీచ్ ఇవ్వండి. మా బాధ్యతలో ఒక బాధ్యత మేడమే చేస్తారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇంకే బాధ్యత కొంత టీచర్స్ అందరికి ఆమె చెప్పేసింది ఈ స్కిట్ ద్వారా. ఒక రకంగా ఇదేంటంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రతి మాస్టర్కి వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్ ప్రాముఖ్యత వివరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ చెప్తూ ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీచర్ గారిని, అలాగే దీనిలో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా ఒకసారి అభినందిద్దాం. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు మళ్ళా బాబు గారు ప్లీజ్ కమ్ అవుట్ టు ది డయాస్. కమ్ అవుట్ టు ది డయాస్. మనం అనే కాన్సెప్ట్ తో అందరూ వచ్చి సార్ గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్.